ఒకరోజు అందమైన ఉదయం. ఒక చిన్న బాతు చెరువు దగ్గర ఆనందంగా నడుస్తోంది. చుట్టూ పచ్చని గడ్డి, నిశ్శబ్దంగా ఉన్న నీరు. వాటిని చూస్తూ చిన్న బాతు చాలా సంతోషంగా ఉంది. అమ్మ బాతు కూడా వెంటనే ఉంది. రెండూ కలిసి నడుస్తున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కాని ఒక్కసారిగా చిన్న బాతు ఆగిపోయింది. చుట్టూ చూసింది. అమ్మ బాతు కనిపించలేదు. చిన్న బాతుకు భయం వేసింది. చాలా భయపడిపోయింది. అటూ ఇటూ చూసింది. అమ్మ ఎక్కడా కనిపించలేదు. చెరువు దగ్గర కూర్చుంది. తన గుండె వేగంగా కొట్టుకుంటోంది. చుట్టూ నిశ్శబ్దం. ఎవ్వరూ లేరు. చిన్న బాతుకు చాలా దిగులుగా అనిపించింది. అప్పుడే ఒక మంచి పిచ్చుక చిన్న బాతును గమనించింది. ఆ పిచ్చుక మెల్లగా దగ్గరకు వచ్చింది. చిన్న బాతుకు ధైర్యం ఇచ్చింది. చిన్న బాతు ఒంటరిగా లేదని అర్థమైంది. ఆ పిచ్చుక చిన్న బాతుతో పాటు చెరువు దగ్గర మెల్లగా నడిచింది. చిన్న బాతుకు కొంచెం ధైర్యమొచ్చింది. అంతలో దూరంలో ఒక పరిచయమైన శబ్దం వినిపించింది. చిన్న బాతు ఆ శబ్దం వైపు చూసింది. అదిగో అమ్మ బాతు. చిన్న బాతు ఆనందంతో పరిగెత్తింది. అమ్మ బాతు దగ్గరకు చేరగానే చిన్న బాతుకు సురక్షితంగా అనిపించింది. చిన్న బాతు చాలా ఆనందంగా ఉంది. ఆ పిచ్చుక నవ్వుతూ చిన్న బాతును చూసి వెళ్ళిపోయింది. ఆ రోజు చిన్న బాతు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంది. ఇతరులకు సహాయం చేస్తే మంచితనం పెరుగుతుంది. చిన్న బాతు ఇక భయపడలేదు. ఎందుకంటే మంచితనం చాలా శక్తివంతమైనది.